వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనము చేసే ఆసనం పేరు ప్రసారిత హస్త భుజంగాసనము. ప్రసారిత హస్త భుజంగాసనంలో మనము ఈ చెక్క ముక్కలని ఉపయోగించి ఈ ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనము మనము ఏ విధంగా చేయాలి, ఈ ఆసనంతో వచ్చే లాభాలు ఏంటి అనేది తెలుసుకుందాము. భుజంగాసనం చేసేటప్పుడు సాధారణంగా మనము చేతులని చాలా దగ్గరగా పెట్టి చేస్తాము. ఈరోజు చేసే వర్షన్లో మనము చేతులని చాలా దూరంగా పెట్టి ఈ ఆసనం చేయబోతున్నాము. ఇలా ఆసనం చేయడం వలన ఎలా అనిపిస్తుంది అనేది గమనించాలి. భుజంగాసనము పొట్టపై పడుకొని చేసే ఆసనాలలో ఒకటి. ఈ ఆసనాన్ని మనము ప్రోన్ పాస్చర్ అని అంటాము. ఈ ఆసనం చేసే ముందు కొద్దిగా మనము వార్మప్ చేయాలి. ఇక్కడ మనము వీపులో ఉండే కండరాలని బాగా ఉపయోగిస్తాము కాబట్టి వీపుని కొద్దిగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేస్తే మనకు చాలా మంచిది. ఈ విధంగా మనము సుఖాసనంలో కూర్చొని ఇక్కడ నుంచి చేతులని చెరో వైపు తీసుకెళ్దాము. అలా తీసుకెళ్ళి చేతులని ఇలా నమస్కారంలో తలపై జోడించండి. నెమ్మదిగా కిందికి తీసుకొని రండి. మళ్ళీ తలపై తీసుకెళ్ళి నెమ్మదిగా కిందికి తీసుకొని రండి. ఈ విధంగా కొన్నిసార్లు మనము చేతులని పైకి చేయడము, కిందికి చేయడము ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన మన చేతులలో వీపులో ఉన్న అన్ని కండరాలు చాలా బాగా వార్మప్ అయిపోతాయి. ఇలా వార్మప్ చేయకుండా ఆసనాలు చేస్తే మనకు పట్టేసినట్టుగా అనిపిస్తుంది. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాసని వదిలేస్తూ చేతులని కిందికి చేయండి. ఈ విధంగా కొన్నిసార్లు మనము చేతులని పైకి కిందికి అనాలి. దాని తర్వాత చేతులని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేసి ఈ విధంగా సైడ్ వైపు బెండ్ అవ్వాలి. సైడ్ వైపు ఎందుకు బెండ్ అవ్వాలి? ఎప్పుడైనా బ్యాక్ బెండ్ చేసినప్పుడు ఈ విధంగా లాటరల్గా బెండ్ అవ్వకుండా బ్యాక్ బెండ్ చేసినట్టు అయితే వెన్నుముక సైడ్ భాగాలలో ఉండే కండరాలు డిస్క్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ పట్టేసినట్టు కూడా అనిపించవచ్చు. అందు గురించి మనము ఈ విధంగా కుడివైపు ఎడమవైపు బాగా లాటరల్గా స్ట్రెచ్ అవుతూ మనము వార్మప్ చేస్తున్నాము. దీని తర్వాత పైకి వచ్చేసి మనము కూర్చొని క్యాట్ కౌ చేయవచ్చు. కానీ అలా కూర్చొని క్యాట్ కౌ చేయకుండా మోకాళ్ళపై వెళ్ళి క్యాట్ కౌ చేద్దాము. ఈ విధంగా చేతుల్ని కింద పెట్టేసి మోకాళ్ళపై వచ్చేసి మనము వీపుని ఆర్చ్ చేయాలి. ఇలా వీపుని ఆర్చ్ చేసి శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని పైకి చేసి ఇలా వీపుని రౌండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేసి ఇలా రౌండ్ చేయాలి. ఆర్చ్ చేసి రౌండ్ చేయాలి. ఆర్చ్ చేసి రౌండ్ చేయాలి. ఇలా చేయడం వలన వెన్నుముకలో ఉండే అన్ని కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. దాని తర్వాత మనము ఇలా వెనకాలకి వెళ్ళి వజ్రాసనంలో కూర్చొని ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవుతాము. ఎడమ వైపు కూడా ట్విస్ట్ అవ్వండి. పొట్ట కండరాలను బిగించి మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. ఈ విధంగా వార్మప్ చేసిన తర్వాత మనము పొట్టపై పడుకోవాలి. పొట్టపై పడుకున్నప్పుడు కాళ్ళ వేలు ఈ విధంగా వెనకాల వైపు చేసి పెట్టండి. ఈ విధంగా చేతులని మనము బ్లాక్స్పై పెడదాము. సాధారణంగా భుజంగాసనం చేసినప్పుడు ఈ బ్లాక్స్ని ఉపయోగించకుండా చేతులని మనము మ్యాట్పై పెడతాము. అయితే ఇక్కడ చేతులని బ్లాక్స్పై పెట్టండి. దాంతో
మన భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా భుజాలులో ఉండే అన్ని కండరాలు, వీపులో ఉండే అన్ని కండరాలు బాగా వార్మప్ అయిపోతున్నాయి. మోచేతులని చాలా దగ్గరగా తీసుకొచ్చి పెట్టండి. చాలామంది వ్యక్తులు ఈ విధంగా మోచేతులను చెరో వైపు చేసి పెడతారు. అలా పెట్టకండి, ఇలా దగ్గరగా తెచ్చి పెట్టండి. లాక్పై చేతులని విశాలంగా చేస్తూ ఇక్కడ కొంతపాటు అలానే ఉండాలి. కాళ్ళ వేళ్ళని అదే విధంగా వెనకాల వైపు చేస్తూ పొట్ట కండరాలను బిగిస్తూ నెమ్మదిగా ఛాతీని పొట్ట వరకు పైకి తీసుకొని రావాలి. ఈ విధంగా తీసుకొని వచ్చి మోచేతులని దగ్గరగా తెచ్చి పెట్టండి. భుజాలని ఈ విధంగా పైకి అనకుండా చాలా కిందికి తెచ్చి చేయాలి. ముందే చూడండి, అలా చేసి కిందికి వచ్చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి మళ్ళీ పైకి రావాలి. వీపులో ఉన్న కండరాలని బాగా యూస్ చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఇప్పుడు ఈరోజు చేసే ఆసనం మనం చేద్దాము. ఇలా మ్యాట్ బయట ప్రాంతంలో ఈ చెక్క ముక్కలను తీసుకొని వచ్చి పెట్టండి. ఇలా చెక్కలని దూరంగా చేసినప్పుడు వీటిపై హస్తాలను పెట్టినప్పుడు ఎలా అనిపిస్తుంది గమనించాలి. మోచేతులు భుజాలు ఇక్కడ చాలా బాగా స్ట్రెచ్ అవుతున్నాయి. వీపులో ఉండే ఎముకలు చాలా దగ్గరగా వచ్చాయి. ఇప్పుడు ఆ యొక్క ఎముకల మధ్యలో కూడా బాగా స్ట్రెచ్ వచ్చింది. అయితే ఇలా ఫ్లోర్పై పెట్టినప్పుడు ఈ యొక్క చెక్క ముక్కలు జారిపోతుంటాయి. అలా జారకుండా మనము గమనిస్తూ చూస్తూ ఇలా గడ్డాన్ని పైకి లేపి పెట్టండి. చాలామంది వ్యక్తులకి ఇలా పైకి రావాలంటే కష్టంగా భావిస్తారు. మీ భుజాలలో బలం ఎక్కువగా లేకపోతే ఇలా మీరు పైకి రాలేరు. ఈ విధంగా పైకి రండి. హస్తాలని బాగా కింద ప్రెస్ చేయండి. మోచేతులని ఈ విధంగా వెనకాల వైపు చేయండి. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఈ యొక్క ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. కాళ్ళ వేళ్ళని కొద్దిగా దూరంగానే పెట్టండి, దగ్గరికి తెచ్చి పెట్టే అవసరం లేదు. మళ్ళీ పైకి వచ్చేయండి. ఇక్కడ అలానే ఉండాలి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ వీపులో భుజంలో ఎలా అనిపిస్తుందో గమనించి కిందికి వచ్చేయండి. నడుము కండరాలకు కూడా బాగా ఎంగేజ్ చేసేలాగా పొట్ట కండరాలను బిగిస్తూ మళ్ళీ ఈ ఆసనం చేద్దాం. అలా చేసి కిందికి వచ్చి ఈ విధంగా చేతులని వెనకాలకి చేసి ఇక్కడ అలానే ఉండండి. ఇక్కడ రిలాక్స్ అయిపోండి. ఇక్కడ నుంచి మనము ఈ విధంగా బాలాసనంలో వెళ్ళి చేతులని ఈ విధంగా ఇంటర్లాక్ చేసి ఆకాశం వైపు చేయండి. ఇలా చేయడం వలన ఆ వీపులో భుజాలలో పడిన స్ట్రెచ్ కొద్దిగా రిలాక్సేషన్గా మారుతుంది. అలానే వెన్నుముక్కకి కూడా ఇక్కడ రిలాక్సేషన్ లభిస్తుంది. ఈ యొక్క చైల్డ్స్ పోజ్ వేరియేషన్ని మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగించవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి మనము
ట్విస్ట్ ఆసనాలు కంపల్సరీగా చేయాలి. ఒక బ్యాక్ బెండ్ చేసిన తర్వాత ట్విస్ట్ మనము కంపల్సరీగా చేయాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు చేసే ఆసనం పేరు ప్రసారిత హస్త భుజంగాసనము. ఈరోజు చేసే ఆసనం పేరు ప్రసారిత హస్త అంటే చేతులని ప్రసారించి చాలా దూరంగా పెట్టి ఈ భుజంగాసనం చేస్తున్నాము. భుజంగాసనము ఒక బ్యాక్ బెండ్ పాస్చర్ కాబట్టి బ్యాక్ని బాగా వార్మప్ చేసి ఈ ఆసనం చేస్తే మంచిది. ఈ యొక్క ఆసనము ప్రతిరోజు మనము కొన్నిసార్లు చేస్తాము. మీరు 12 సూర్య నమస్కారాలు చేస్తే దాంట్లో 12 సార్లు భుజంగాసనం చేస్తారు. అది కాకుండా మళ్ళీ 2-3 సార్లు భుజంగాసనం చేస్తారు. కాబట్టి ఇది కామన్ ఆసనాలలో ఒకటి. భుజంగాసనంలో మనం మిస్టేక్స్ చేసినట్టయితే ఈ భుజంలో ఉండే ఎముకలు అలానే ముఖ్యంగా భుజంలో ఉండే కండరాలు తొందరగా గాయపడిపోతాయి. ఈ వీపు వెనకాల భాగంలో త్రికోణాకారంలో ఉండే ఈ ఎముక ముందు భాగంలో వెనకాల భాగంలో అతి సన్నగా ఉండే చాలా సున్నితమైన ఎన్నో కండరాలు ఉన్నాయి. ఈ యొక్క కండరాలపై ప్రభావం పడేలాగా మనము భుజంగాసనం చేయాలి. భుజంగాసనంలో ఎక్కువగా మనము వీపుపై ప్రెషర్ పడకుండా చేతిపై పడేలాగా చూస్తూ చేస్తుంటాము. అలా చేయకుండా ఏ విధంగా భుజంగాసనంలో ఈ బ్లాక్స్ మనకు ఉపయోగిస్తాయో చూస్తూ ఆసనం చేద్దాము. ముందుగా మనము వార్మప్ చేయాలి. మోకాళ్ళపై వచ్చేసి వార్మప్ చేద్దాము. మోకాళ్ళపై వచ్చేసి చేతులని బ్లాక్స్పై పెట్టండి. అలా పెట్టేసి శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేయండి. శ్వాస వదిలేస్తూ వీపుని రౌండ్ చేయండి. అలా కొన్నిసార్లు మనము బాగా ఈ యొక్క మార్జరీ ఆసనం చేయాలి. వీపుని వార్మప్ బాగా చేసిన తర్వాత వజ్రాసనంలో ముందుకు వచ్చి కూర్చోండి. నెమ్మదిగా చేతులని పైకి చేసి ఈ విధంగా కిందికి తీసుకొని రావాలి. అలా చేతులని పైకి కిందికి చేయడం వలన వీపులో ఉండే అన్ని కండరాలు పై బాగా వార్మప్ అవుతుంది. మళ్ళీ చేతులను పైకి చేసి ఇంటర్లాక్ చేసి బాగా స్ట్రెచ్ చేయండి. పొట్ట కండరాలను లోపలికి బిగించండి. నెమ్మదిగా చేతులని ఇలా సైడ్కి పెట్టేసి సైడ్ భాగంలో బాగా స్ట్రెచ్ చేయాలి. ఒకవైపు తర్వాత రెండో వైపు. అలా స్ట్రెచ్ చేసి పైకి వచ్చి ఒకసారి ఈ విధంగా ట్విస్ట్ చేద్దాము. రెండో వైపు ట్విస్ట్ చేయండి. మళ్ళీ మొదటి వైపు ట్విస్ట్ చేయాలి. రెండో వైపు ట్విస్ట్ చేయాలి. ఇలా రెండు వైపులా ట్విస్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా సెంటర్కి వచ్చి కూర్చోండి. ఇప్పుడు పొట్టపై పడుకోవాలి. హస్తాలని బ్లాక్స్ పై బాగా ప్రెస్ చేయండి. బ్లాక్స్ని భుజాల కింద పెట్టాలి. అలా పెట్టి మీరు భుజంగాసనంలో ఒకసారి పైకి రండి. ఇలా పైకి వచ్చినప్పుడు కాళ్ళ వేలు వెనకాల వైపు ఉండాలి. భుజాలు బాగా కిందికి ఉండాలి. మోచేతులు వెనకాలకి రావాలి. హస్తాలు బాగా బ్లాక్స్పై ప్రెస్ చేయాలి. ఇలా చేస్తూ కొంత సమయం పాటు ఉండి ఆ పొట్ట కండరాలని లోపలికి బిగించండి. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఇదే భుజంగాసనాన్ని మనము వేరియేషన్ చేస్తున్నాము. ఆ యొక్క బ్లాక్స్ని మ్యాట్ బయటి భాగంలో పెట్టాలి. ఆ బ్లాక్స్ని కొద్దిగా వెనకాలకి తెచ్చి పెట్టండి. ఇప్పుడు ఆ కాళ్ళ వేలని వెనకాల వైపు అలానే చాపి పెట్టి మళ్ళీ భుజంగాసనంలో పైకి రావాలి. అయితే మోచేతులు ఈ విధంగా ఉండకుండా వెనకాల వైపు బెండ్ అవ్వాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ కాలర్లో బాగా ఎక్స్పాన్షన్ ఉంది. ఈ ఛాతీ భాగంలో బాగా ఎక్స్పాన్షన్ ఉంది. ఈ ఛాతీ భాగాన్ని థొరాసిక్ భాగం అని అంటారు. ఇక్కడ ఊపిరితిత్తుల్లో పై బాగా ప్రెషర్ పడి మనకు ఆక్సిజన్ తీసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కిందికి వచ్చేయండి. హస్తాలని బాగా ప్రెస్ చేసి మళ్ళీ పైకి రండి.
మోచేతులని ఇంకొద్దిగా దగ్గరగా తెచ్చి హస్తాలని బ్లాక్పై ప్రెస్ చేస్తూ ఇక్కడ ఉండడం వలన కేవలం పై భాగమే కాకుండా ఛాతీ భాగంలోనే కాకుండా వీపు పై భాగంలో ఉండే కండరాలపై కూడా ప్రెషర్ పడుతుంది. వాటిని గమనించండి. ఆ కండరాలు ఎలా స్టిమ్యులేట్ అవుతున్నాయో గమనించాలి. పొట్టని లోపలికి స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ చేయడం వలన నడుము కింది భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. పాము ఎలాగైతే కాళ్ళని కింద ప్రెస్ చేసి పడగని పైకి లేపుతుందో అలానే మనం ఇక్కడ చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ఆసనం పేరు భుజంగాసనము. అంటే పాములాగా ఉంది కాబట్టి భుజంగాసనం అని అంటున్నాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అలా పైకి వచ్చేసి నెమ్మదిగా కిందికి వస్తూ ఉండాలి. కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోండి. మకరాసనంలో చేతులని ఇంటర్లాక్ చేసి తలని ఒకవైపు చేసి రిలాక్స్ అయిపోవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ప్రసారిత హస్త భుజంగాసనం. ఈ ఆసనం చేయడం వలన వీపు నిటారుగా తయారవుతుంది, భుజాల కండరాలు బాగా బలపడతాయి, మోచేతులకు చాలా మంచిది, నడుం భాగానికి కాళ్లకు మంచి స్ట్రెచ్ లభిస్తుంది. ఈ యొక్క భుజంగాసనం చేసేటప్పుడు మనము ఎక్కువగా ప్రెషర్ చేతులపై పెట్టి వీపుపై ప్రెషర్ రాకుండా చేస్తూ ఉంటాము. ఇది ఒక చీటింగ్ లాంటిది. మన శరీరము చాలా తెలివైనది. మనని ఆసనము బెనిఫిట్ రాకుండా ఏ విధంగా ఈజీగా ఆసనం చేయగలుగుతామో అనేది దానిపై ఫోకస్ పెడుతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఏ విధంగా ఆసనం చేయాలో గమనించండి. మళ్ళీ చేతులని మీరు బ్లాక్స్పై పెట్టండి. అలా పెట్టేసి పైకి వచ్చినప్పుడు బ్యాక్పై ఎక్కువగా ప్రెషర్ పడాలి, చేతులపై ప్రెషర్ పడకూడదు. మోచేతులని ప్రెస్ చేస్తున్నాము, వెనకాల వైపు చేస్తున్నాము, భుజాలని ఈ విధంగా అనటం లేదు. ఇలా అని మీరు భుజంగాసనం చేస్తే చాలా 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 మంచిది. ఈ ప్రాంతంలో ఉండే కండరాలకు అస్సలు మంచిది కాదు. పైకి వచ్చేయండి, ప్రెస్ చేస్తూ ఇక్కడే ఉండండి. ఆ పొట్ట కండరాలని స్క్వీజ్ చేయండి. ఈవెన్ మన పృష్ఠ భాగాలని కూడా మనము స్క్వీజ్ చేయాలి. బటక్స్ని స్క్వీజ్ చేస్తూ ఈ ఆసనంలో ఉండాలి. అలా పైకి కిందికి రావడము, కిందికి వెళ్ళడము చేస్తూ ఉండాలి. మళ్ళీ ఇంకొకసారి ఈ ఆసనం చేసిన తర్వాత మనము చైల్డ్స్ పోస్లో వెళ్దాము. మోకాళ్ళని దూరంగా చేసి తలని కిందికి పెట్టేసి చైల్డ్స్ పోస్లో వెళ్ళండి. ఇక్కడ మన భుజంలో కూడా బాగా పనిచేసాం కాబట్టి వీపు భుజ కండరాలకి కూడా కౌంటర్ ఆసనంగా పనిచేయడానికి చేతులని వెనకాల వీపు వెనకాల తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేసి ఆకాశం వైపు పైకి చేయాలి. అలా స్ట్రెచ్ చేసి ఆకాశం వైపు బాగా స్ట్రెచ్ చేయడం వలన వీపులో చేతిలో పడిన ప్రెషర్ కూడా రిలాక్సేషన్గా మారిపోతుంది. దాని తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చి ఇక్కడే రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన వీపు కండరాలు, భుజం కండరాలు, నడుంలోని కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఈ ఆసనం చేయాలి. అలా చేయకపోతే మీ వీపులో కొద్దిగా పట్టేసినట్టుగా అనిపించవచ్చు. వార్మప్ చేయకుండా ఈ ఆసనము అస్సలు చేయరాదు. చేసినట్టు అయితే వీపులో కంపల్సరిగా పట్టేస్తుంది. ఆ పట్టేసిన నరాలు, కండరాలు రిలాక్స్ కావడానికి టైం పట్టవచ్చు. అలా పట్టేసిన మీరు శ్వాస బాగా తీసుకోండి, చైల్డ్స్ పోజ్ చేయండి. ఇలా కొద్దిగా మూమెంట్ చేసే ఆసనాలు చేస్తే ఆ పట్టేయడం అనేది వెళ్ళిపోతుంది. కావాలంటే ఏదైనా బామ్ని అలా వాడవచ్చు. ఈ చెక్క ముక్కలని యూజ్ చేసినప్పుడు చెక్కల ముక్కల కింద ఏదైనా బట్ట కానీ ఉన్నట్టయితే చాలా మంచిది. ఈ చెక్కలు మీరు భుజంగాసనంలో వచ్చినప్పుడు ఈ విధంగా జారకూడదు. ఇలా జారినట్టయితే మనకు భుజాలలో పెయిన్ అనేది రావచ్చు. భుజాలలో పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయాలి. ఛాతిని విశాలంగా చేస్తూ మోచేతులని దగ్గరగా చేస్తూ ఈ ఆసనం చేసినట్టయితే చాలా మంచిది. చూసారు కదండి,
ఇవాళ యోగ సూత్రలో ప్రసారిత హస్త భుజంగాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బాయ్.